పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. చాలా సంతోషం. వారిని తండ్రి దీవించును గాక. అలాగే వాక్యాన్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారిని కూడా మనం తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. వారి యొక్క మనోభావాలు, కోరికలను ఆయన సిద్ధింపజేయను గాక. ఆమేన్, ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాక్య అంశము అనుకూలమైన జీవితము. హల్లెలూయా. ఏంటండి అనుకూలమైన జీవితము అంటే దానికి అర్థం ఏంటంటే ముఖ్యంగా తండ్రికి లొంగి జీవించే భాగ్యము. అనుకూలమైనది అంటే మన అవసరతలు తీర్చేది, తండ్రి యొక్క మనసును ఒప్పించేది. ఈ అనుకూలమైన జీవితం జీవిస్తేనే ఇప్పుడు మాట ఎలా ఉన్నా రాబోతున్న దినాల్లో ఏమో ఆయన కరుణ కటాక్షములు మన మీద నిలుస్తాయేమో మనకు తెలియదు. ఇప్పుడు సంగమా అది ఇక్కడ అంటున్నాడు కదా, అనుకూలమైన సమయము అంటున్నాడు. మనకు తెలుసు కదా వాక్యంలో, ఇదే మీకు అనుకూలమైన సమయము. భక్తుడైన పౌలు గారు అన్నమాట. ఇదే మీకు అనుకూలమైన సమయము. దేనికి? నిన్ను నీవు రక్షించుకోవడానికి, బాప్తీసం తీసుకోవడానికి కాదండి. చాలామంది అంటారు ఇది అనుకూలమైన సమయం, ఈ సమయం పోతే మళ్ళీ రాదు కనుక మీరు బాప్తీసం తీసేసుకోండి, అప్పుడు మా సంఘంలో ఒక సభ్యులు అయిపోతారు. 100 మంది ఉన్నారు, ఇప్పుడు నీవు కూడా వస్తే 101 అవుతావు. 200 మంది ఉన్నారు, నీవు కూడా వస్తే 201 అవుతావు. ఇలాగ కాదు. దేనికి అనుకూలమైన సమయం అంటే నిన్ను నీవుగా రక్షించుకోవడానికి అనుకూలమైన సమయము. హల్లెలూయా. అది భక్తుడైన పౌలు గారు మాట్లాడిన మాట అండి. నిన్ను నీవు రక్షించుకోవడానికి, నీ ఆత్మను కాపాడుకోవడానికి, నీ జీవితం చీకటిలో పడకుండా ఉండడానికి ఇదే నీకు మంచి సమయము, ఇదే మంచి జీవితము, ఇదే నీవు ఆలోచించుకోదగ్గ బ్రతుకు అని ఆ మాటకి అర్థము. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే అనుకూలమైన సమయము. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఒక బాప్తిస్మం కోసం చెప్పట్లేదండి. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే నీ జీవితం బాగు చేసుకోవడానికి భగవంతుడు అనేవాడు, అల్లా అనేవాడు, లేకుంటే మీరు నమ్ముకున్న దేవతలు చెప్తాను, దేవుడు చెప్తున్నాను. అలాగే క్రైస్తవులు నమ్ముకున్న పరమ తండ్రి అనేవాడు ఒక చిన్న అవకాశం నీ జీవితంలో ఇస్తాడు. చిన్నది కాదు, పెద్దదే ఇస్తాడు. అది మీకు అనుకూలంగా ఉందా? దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న అంటే ఉపయోగించుకుని, సద్వినియోగము అన్న పదానికి అర్థం ఏంటంటే ఉపయోగించుకొనుట. మన ఈ లోకంలో చాలా రకరకాలైన మనుషులను ఉపయోగించుకుంటాం మన అతి తెలివితేటలతో కదా. ఎవరినైనా పడగొట్టాలంటే చాలండి, వాడు ఎలా మన బుట్టలో పడాలో, ఎలా మన మాట వినాలో వాడి మీద కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆ ప్రయోగాల పాపం వాళ్ళు పడిపోతారు. దీనికోసం చెప్పట్లేదు. ఉపయోగించుకోవడం అంటే ఏంటంటే తండ్రి మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు అలా ఉపయోగించుకోకనే చాలామంది భ్రష్టులైపోతున్నారు అంటాను నేనైతే. చాలామంది, మనమే కాదు, క్రైస్తవులే కాదు, ప్రతి మనిషి కూడా. మనిషికి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, వివేచించే గుణం ఇచ్చాడు, విధేయత నేర్పించాడు. ఇన్ని నేర్పించినా సరే ఇంకా మనిషి మూర్ఖుల్లాగా ఉంటూ మూర్ఖత్వంగా జీవిస్తూ ఇదే నా ప్రపంచం అనుకుంటున్నాడు. చూడండి, ఒక చిన్న కప్ప, చిన్నదైనా పెద్దదైనా కప్పే కదా. అది ఒక నూతిలో ఉండేటప్పుడంట ఆ నూతి చుట్టూరు తిరుగుతుంటుంది, ఇలాగ చుట్టూరు తిరుగుతుంటుంది అంచుల దగ్గర. అది ఏమనుకుంటుందంటే నేను ప్రపంచాన్ని జయించాను అనుకుంటుంది. హల్లెలూయా. ఏమనుకుంటుందండి? అబ్బా, నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చేసాను, నేనే జయశీలిని అని ఆ కప్ప అనుకుంటుందంటండి. కానీ అది తిరిగేది నూతిలో ఉన్న సంగతి దానికి తెలియదు. అలాగే మనం కూడా మన మూర్ఖత్వంతో, అనాలోచనతో మనం అన్నీ ఆలోచించుకొని నేను జయించేసుకున్నాను అనుకుంటాడు.
కానీ ఎవరికైనా సరే ఒక అవకాశం ఇస్తారని తండ్రి. ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. మనకే కాదు, నాటి ప్రవక్తలకు కూడా అవకాశం ఇచ్చాడు. నాటి మనుషులకు కూడా అవకాశం ఇచ్చాడు. అప్పుడు జీవిస్తున్న కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తున్న మనుషులకు కూడా అవకాశం ఇచ్చాడు. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవా కాలంలో ఏం జరిగింది? ఒకేసారి ప్రళయం రప్పించేశాడా ఏంటి? అబ్రహం కాలంలో ఏమైంది? ఒకేసారి ఆ గోధుమ పట్టణాలను కాల్చేశాడా? లేదే. కాల్చేశాడా? అవకాశం ఇచ్చాడు. అలాగే ఇస్రాయేల్ కాలంలో కూడా మీరు మారండి, మారు మనసు తెచ్చుకోండి, మీ జీవితాన్ని కడుక్కోండి, ఉదక స్నానం చేయండి, నా వాక్యాన్ని వినండి, నా కట్టడాలను వినండి, నా బాటలో నడవండి అని చెప్పాడా? లేకపోతే ఒకేసారి వారిని అరణ్యంలో పాముల చేతను ఏంటి యుద్ధంలో ఫిలిష్తీయుల చేతికి, అమోరీల చేతికి అప్పగించి చంపించేశాడా? అవకాశం ఇచ్చాడండి. ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు, పాడు చేసుకున్నారు. కావున నేనంటాను సంగమా, ఈరోజు నీకు ఇస్తున్న అవకాశం. ఎంతవరకు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు. నాకు తెలియదండి, తండ్రికి తెలిసే. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంతవరకు మీరు ఎలా జీవించారో నాకు తెలియదు ప్రతి సంగమా. కానీ ఇదిగో చివరి అవకాశం ఇస్తున్నాడు. ఆ చివరి అవకాశాలను మీరు ఉపయోగించుకొని మీ జీవితాన్ని సరి చేసుకోమంటుంది బైబిలు. ఇదే గ్రంథం చెప్పే సత్యం అండి. ఇదే గ్రంథం చెప్పే సత్యము. ఇక్కడి నుంచైనా నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకో, మంచిగా జీవించు, మంచిదాన్ని మంచివాడిని అనిపించుకో అంటే మనం ఇంకా మూర్ఖత్వంగా ఉంటూ, విచిత్రం ఏంటంటే తిరిగి మళ్ళీ ఆయనకే మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏమైపోయిందంట? బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందంట. ఏంటి ఇది ఎవరన్నా వింటే ఏమంటారు చెప్పండి? నీకు అవకాశం ఇవ్వకపోతే అప్పుడంటే పర్వాలేదు. ఎగ్జామ్స్ రాస్తారు స్టూడెంట్స్ కదా, ఇప్పుడు అందరూ అదే పనిలో ఉన్నారు. స్కూల్లో చదివే వాళ్ళేంటి, కాలేజీలో చదివే వాళ్ళేంటి, వాళ్ళు ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు. వాళ్ళకి సంవత్సరానికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి మార్చి ఏప్రిల్ నెల, రెండోది అక్టోబర్ నెల. అంటే సంవత్సరం మొదట్లో ఇస్తాడు, మళ్ళీ తర్వాత లాస్ట్లో కూడా ఇస్తాడు. ఈ 2 అవకాశాలు కూడా నువ్వు పోగొట్టుకుంటే 0. చదువుకున్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే, ఒకటి పోతే 2 అవకాశం ఉంది. అది కూడా నేను జాబ్ ఇచ్చుకొని ప్రభువా నేను ఫెయిల్ అయిపోయిన పాస్ అయ్యి ఆయన ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, నీకు చదువుకోవడానికి ఆ తెలివితేటలు ఇచ్చాడు కదా, నువ్వు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చాడు కదా. ఇంత సౌకర్యం చేసిన సరే నువ్వు చదువుకోకుండా, విచిత్రం ఏంటంటే మనమే కదండి, చాలామంది నేను చూస్తూ ఉంటాను. హైందువుల్లో చూశాను, క్రిస్టియన్స్లో కూడా చూశాను, క్రైస్తవుల్లో. అంతకాలం ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ పరీక్షకి వెళ్ళే ముందు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మోకాలేసి, అయ్యా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, నేను రేపు దినాన్న పరీక్ష రాయడానికి వెళ్తాను కనుక నాకు ప్రార్థన చేయి. మరి 11 నెలలు ఏం చేశావు నువ్వు? నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నావు? ఓ కుమారుడా, ఓ యవనస్తురాలా, చదువుతున్న ఓ బిడ్డలారా, ఏం చేసుకున్నారని మీ అవకాశాన్ని? రేపు దినాన్ని పరీక్ష రాయడానికి వెళ్తే ఇప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. హిందువులు ఏం చేస్తారో తెలుసా? ఏ పెన్నుతోనైతే వారు పరీక్ష రాయడానికి సిద్ధపాటు చేసుకుంటారో ఆ పెన్నుని తీసుకెళ్ళి వారు పూజలో పెడతారు. కుంకుమలో పెడతారండి. కుంకుమలో పెట్టినంత మాత్రాన, దాని మీద నమ్మకాలు ఇచ్చినంత మాత్రాన, దాని మీద ఏదో చేసిన మాత్రాన పాస్ అవుతావా? నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు ఇస్తున్న అవకాశము, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా 11 నెలలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, కొంతమంది అండి, అందరూ కాదు, కొంతమంది మంచి తెలివి కలిగిన స్టూడెంట్స్ ఉన్నారు. వారు పాఠశాల స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు. అందరి కోసం చెప్పట్లేదు, కొంతమంది కోసం చెప్తున్నాను.
వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ 11 నెలలు వ్యర్థం చేసుకొని 12వ నెలలో వచ్చే పరీక్షలకి సిద్ధపాటులో ఇదిగో ఈ విచిత్రమైన యాసలు రాస్తుంటారు. కొంతమందయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారు అనుకున్న ఆ మొక్కుబడులు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. మొక్కుబడి తీసుకున్నంత మాత్రాన ఏమో జరిగితే జరగవచ్చు, లేకుంటే లేదు. అందుకాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనేవాడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఇలా సద్వినియోగం చేసుకున్నవారు అనేక మంది మనలాంటి మనుషులని ప్రవక్తలు, మనలాంటి మనుషులని యాజకులు, మనలాంటి మనుషులని భక్తులు వారి జీవితాన్ని వెలిగించుకున్నారండి ఈ లోకంలో. ప్రియ సంగమా, ఓ క్రైస్తవుడు ఈరోజు నీ జీవితం ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోతుంది? నీకు ఇవ్వలేదు అవకాశము? నీకు ఇచ్చాడే. నీ తల్లిదండ్రులు ఇవ్వలేదా? నీ అక్క చెల్లెళ్ళు ఇవ్వలేదా? నీ అన్నదమ్ములు ఇవ్వలేదా? మరి నీ జీవితం ఎందుకు ఎలా పతనం అయిపోయిందంటే అదే అదే ఏంటంటారు, నీకు ఇచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకుంటున్నావు. హల్లెలూయా. జారవిడ్చుకొని మరలా వచ్చి అమ్మా, నాన్న, అక్క, అన్నా అని బ్రతిమలాడితే ఏమైనా అర్థం ఉందా? ప్రతి ఒక్కరికి ఇస్తాడండి తండ్రి జ్ఞానము. ఎందుకంటే ఒకటి శుద్ధి కాదు, ఒకటి సొంతం కాదు జ్ఞానము. అందరికి ఇచ్చాడు. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనందరికి ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకోకుండా మూర్ఖులా జీవిస్తూ చివరిలో బాధపడితే ఆ నష్టం నీకే, నాకే, ఆ నష్టం మనకే. ఇలాగా ఇచ్చిన అవకాశాలను జారి విడుచుకోకుండా దాన్ని వినియోగించుకొని నేటి వరకు కూడా మన నోటిలో వారి నామాన్ని పలికించుకునే అదృష్టం వారు పొందుకున్నారు. అబ్రాహం గారికి ఇచ్చాడా లేదా అవకాశం? ఇచ్చాడమ్మా? ఇచ్చాడు లేదా? ఇచ్చాడు కదా. అక్కడ ఏమన్నా, ఇదిగో నువ్వు ఉన్న దేశం నుంచి వెళ్ళిపో, నువ్వు ఉన్న ప్రాంతాల్లోకి, అక్కడ నేను ఆశీర్వదిస్తాను అని ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఆయన ఏం చేశాడు? పట్టుకున్నాడు. కడవరకు పట్టుకున్నాడు, వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎలాంటి ఆశీర్వాదాలు అంటే భూమి ఆకాశం ఉన్నంత కాలం కూడా ఆయన పేరు మనం పలుకుతూనే ఉంటాము. మన ముందు తరాలు పలికాయి, ఇప్పుడున్న తరాలు పలుకుతున్నాయి, రేపటి తరాలు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆయనే కాదండి, తండ్రి మాట విని ఎవరైతే ఆశీర్వాదాలు పొందుకున్నారో వారందరూ కూడా వారికి ఇచ్చిన అవకాశాలు ఏం చేశారు? సద్వినియోగం చేసుకున్నారు. ఓ క్రైస్తవుడా, వారిని చూసి నువ్వు సంబరపడిపోతున్నావే, వారిని చూసి నువ్వు సంతోషపడుతున్నావే, వారు చేసిన కార్యాలు చూసి నువ్వు సంకలు గుర్తుకుంటున్నావే, అసలు నువ్వేం చేస్తున్నావయ్యా? నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నావు? తలాంతులు ఇచ్చాడు పరమ తండ్రి. ఒకటి ఏం చేశాడు? 1కి 2 చేశాడు. ఇంకోటి ఏం చేశాడు? 1కి 3 చేశాడు. ఇంకోటి ఏం చేశాడు? 3కి 4 చేశాడు. ఒకటి ఏం చేశాడు? కప్పెట్టాడు. నువ్వు కప్పెట్టేవాడికి ఉన్నావా? వినియోగించుకున్నవాడికి ఉన్నావా? ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను అంటున్నాను, తండ్రి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ధనికుడువా, దరిద్రుడువా, అనారోగ్యుడువా, ఆరోగ్యవంతుడువా, బలం కలిగిన వాడవా, క్షీణించిపోయిన వాడవా, ప్రతి వారికి వాళ్ళకి అవకాశం ఇస్తారు నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి. ఆ జీవితాన్ని సరి చేసుకొని, ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఉపయోగించుకున్నానంటే పర్వతాన్ని సంతోషిస్తానండి. ఇంకా నీకు అనేకమైన మార్గాలు ఆయన చూపిస్తాడు. అది కాకుండా అవన్నీ విడిచిపెట్టేసి మళ్ళీ ఏమి తెలియలేనట్టుగా వచ్చి, ప్రభువా నేను ఓడిపోయానయ్యా ఎలక్షన్లోను, అయ్యా నేను పడిపోయినయ్యా నా జీవితంలోను అంటే నేను అర్థం ఉందా ఆ పాటకి? ఏంటి అర్థం ఉందా? నేను పడిపోయాను, దిగిపోయాను, చీకట్లో ఉన్నాను, నన్ను కరుణించంటే అప్పుడు ఏమంటాడు? నేను నీకు ఇచ్చిన అవకాశం ఏం చేసుకున్నావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఎవరి దగ్గర సమాధానం లేదు. అందుకే నేను అంటాను, తండ్రి ఇచ్చిన అవకాశాలు జారి విడుచుకోవద్దు. అందుకే అనుకూలమైన సమయం ఈరోజు మన వాక్య సందేశం. దానికి నువ్వు పట్టుబడుగా ఉండి నువ్వు జయిస్తే ఆయన ఇస్తాడు. అడగండి అన్నాడు కదా, నీకు జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడుగునిస్తాను. ఒక జ్ఞానమే కాదు, నీకు ఏది కావాలని సరే నా దగ్గర ఉందయ్యా, రా నా కుమారుడా, నా కుమార్తెను పిలుస్తున్న పిలుపుకు నీ చెవి యొగ్గి నీ హృదయం అటువైపు తిప్పుకొని ఆయన తట్టు నీ తిరగగలిగితే ఇదిగో విజయము నీదే. హల్లెలూయా.
ఇదిగో జయము మనదే. ఎందుకంటే జయశీలుడు మన వెనకాల ఉన్నాడండి. హల్లెలూయా! నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో ఇప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న నాకు తెలియదు. అమ్మ నువ్వేది పోగొట్టుకున్నావో నాకు తెలీదు. కానీ ఆయన అంటున్నాడు, నేను జయశీలుడిని. నా బిడ్డలు మీరు. మీరు జయం పొందుకునే వరకు ఉండాలి కానీ అపవాది చేతులు చిక్కుకొని అపవాది చేతులు చిక్కుకున్న మీరు అపరాధ పనులు చేయకుండా ఓడిపోయినట్టుగా ఉండకూడదు అని బుజ్జగిస్తూ చెప్తున్న మాటలు మీరు వినండి. అందుకే అంటున్నాను, అనుకూలమైన సమయం నీకు ఇచ్చాడు ప్రతి సంగమా. ఏమో ఇంతకాలం ఎలా తిరిగావో నాకు తెలియదు, ఇంతకాలం ఏం ఆలోచించావో నాకు తెలియదు. ఇక్కడి నుంచి అయినా సరే మీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. సంసోనుకి ఇచ్చాడు మంచి బలం ఇచ్చాడు. తల వెంట్రుకలో బలం ఇచ్చాడు. సంసోను అంటే సామాన్యమైన కాదు, 3000 నక్కల్ని ఒకేసారి నేలకేసి కొట్టి చంపే బలవంతుడు ఆయన. 3000 నక్కలు, 1, 2 కాదు. అలాంటి సంసోను చివరి గడిలో పడిపోతే, అయ్యా ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వు, ఒక్కసారి. అప్పటికే కళ్ళు పోయాయి ఆయనకి. అప్పటికే కళ్ళు తీసేశారు వాళ్ళు. అప్పుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా తండ్రి నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నీ కుమారుని క్షమించు, ఒకే ఒక అవకాశం, నేను ఇంకేం అడగను అంటే ఆ సమయం ఇచ్చాడా లేదా, దాన్ని ఆయన ఉపయోగించుకున్నారా లేదా? కానీ ఇదంతా అయినప్పటికీ ఏమైందంటే సమయం దాటిపోయింది. నీకు ఇచ్చిన అనుకూలమైన సమయం దాటిపోతుంది. జాగ్రత్త క్రైస్తవుడా, అలాగ మనం అలా చేయొద్దు. మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, బుద్ధి వివేకం నేర్పించాడు. ఏమైపోయాయండి అన్నీని? ఆలోచిద్దాం ఈరోజు. ఆలోచన లేని జీవితము నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఆలోచన లేని క్రియలు నీ జీవితానికి మచ్చ తెస్తుంది. ఆలోచన లేని మాటలు నీ జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. అందుకని అంటాను, నీకు ఇప్పుడు ఇస్తున్న అవకాశము ఈ చివరి గడియలో వినియోగించుకో. తండ్రి దగ్గర నువ్వు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు అడుగు ఆయన్ని. ఇంకా నీకు ఏదైనా కొద్ది ఉంటే ఆయన ఇస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి, నీ కొందములు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అయ్యా, ఈ మాటలు నీవి తండ్రి. నా ప్రభా, ఈ మాటలు ఉన్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి. ఒకవేళ పొరపాటుగా చెప్పి ఉంటే క్షమించి విన్నవారిని తండ్రి దీవించండి. ఇదిగో నాన్న, వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తండ్రి వారికి జ్ఞానాన్ని దయచేయండి. ఇంకా మూర్ఖత్వంగా ఉంటే వారిని క్షమించిన ఆయన. ఆ మూర్ఖపు జీవితం నుంచి వారిని తప్పించి గొప్ప చేసి నామాన్ని గణపరుచుకుంటామని వాక్యం ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి నాన్నని సహాయం చేసి, అయ్యా మరొక అవకాశం వారి జీవితంలో ఇచ్చి వారు వారు తెలుసుకోవడానికి సహాయం చేసి, నాన్న వారు జయశీలుగా ఉండడానికి, నీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన క్రీస్తు నామని ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేమంతకు మరొకసారి పరమ తండ్రి నామలో వందనాలు సారం తండ్రి మేము దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్.